జై శ్రీరామ్ అండి అందరికీ. నేను మీ కృష్ణవేణి. ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మా ఇంట్లో పూజా విధానం, అలానే గుడికి వెళ్ళొచ్చాం, ఆ విశేషాలని కొంచెంగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇక ఇంట్లో పనంతా కూడాను కంప్లీట్ అయిపోయి పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. నైటే కొన్ని మల్లెపూలు అవి తీసుకొచ్చాను. ఇంకా అష్టోత్తరాలకి అలా పూజ చేసుకుంటప్పుడు ఇబ్బంది లేకుండా పూలన్నీ మంచిగా ఉన్నాయన్నీ కూడా ఒక బౌల్లో సిద్ధం చేసుకున్నాను. ఇంకా నైవేద్యంగా కూడా గారెలు, వడపప్పు, పానకం అవన్నీ కూడా చేసేసుకొని పక్కన పెట్టుకొని, ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కూడాను కొంచెం విమ్ జెల్లు, పీతాంబరం వేసేసి శుభ్రం చేసుకొని అవి కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ దీపారాజన కుందులు తుడిచేసి బొట్లన్నీ పెట్టేసేసుకొని చిన్న చెంబులో కొంచెం నీరు పోసి రూపాయకాయను కొన్ని అక్షింతలు వేసేసి లక్ష్మీదేవి పటం ముందైతే పెట్టేసేసుకొని ఇక ఏకావతితో దీపారాజన చేసేసుకొని ఇంకా ముందుగా గణేశుల వారి అష్టోత్తరాలతోనూ అలాగా పూజ మొదలు పెట్టేసేసుకుంటున్నాను. ఓం నమోస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాత్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాళికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ ఈశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమోస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాళికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథ. శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ. ఇక 3 సార్లు హనుమాన్ చాలీసా కూడాను పారాయణం చేసుకున్నాను. ఇక ఆవునేతితో ఈ విధంగా హారతి అయితే ఇచ్చుకొని ఇక ఈరోజు ఈ విధంగా నా తండ్రి శివయ్యకి అభిషేకం చేసుకొని అష్టోత్తరాలతోనూ, సాయిబాబాకి అభిషేకం చేసుకొని సాయి గాయత్రి మంత్రములతోనూ, అలాగా రామతండ్రి హనుమతండ్రి కాడ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాసి శ్రీరామ రామ అనుకుంటూ సమర్పించి మల్లెలు, సన్నజాజులు, మందారాలతో పూజ చేసుకొని తాంబూలం సమర్పించి నైవేద్యంగా గారెలు, వడపప్పు, పానకం సమర్పించి హారతి అయితే ఇచ్చుకొని ఈరోజు నా శివయ్యకి, నా రామతండ్రికి, హనుమతండ్రికి అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను. అందరూ బాగుండాలి తండ్రి, అందరిలో మేము ఉండాలి తండ్రి, అందరినీ చల్లగా చూడు తండ్రి, ఎల్లప్పుడూ నీ చల్లటి ఆశీస్సులు మాపై, అందరిపై, మా పిల్లలపై ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మనసుకి ఎలా ఉంటే. ఇక హనుమాన్ ఆలయంకి అయితే వచ్చేసేసాము. ఉదయం నుంచి కూడాను అభిషేకాలు, అలంకరణ అంతా కూడాను చాలా బాగా చేశారు. ఏర్పాట్లన్నీ కూడాను. సాయంత్రం ఊరేగింపు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది హనుమతండ్రిని వచ్చి అలా చూస్తూ ఉంటేను. ఇక దర్శనం చేసుకొని కాసేపు ఇంకా అలాగైతే కూర్చున్నాము. ఇక ఇంటికైతే వచ్చేసేసామండి. ఇంకా ఉదయం నుంచి ఏం తినలేదు. ఇంకా ఇప్పుడైతే టైం 12 అయింది. పూజలు అన్నీ చేసుకొని ఇంట్లో సర్దుకొని గుడికి వెళ్ళేసి వచ్చి అక్కడంతా కూడా చూసుకొని వచ్చేటప్పటికి ఇంకా నైవేద్యంగా చక్కెర పొంగల్ పెట్టారు ప్రసాదం. అది తెచ్చుకొని ఇంక ఇంట్లో అయితే తింటున్నాము. ఇంకా టైం 12 అయిందండి. ఒకేసారి ఇంకా లంచ్ చేస్తాను, ఇంకా టిఫిన్ ఎందుకు గారెలు తినమంటే మా పాప లేదు దోశ అనింది. ఇదిగోండి ఒక దోశ వేసుకొని 2 గారెలు పెట్టుకొని తింటున్నాము. లంచ్ చేయాల్సిన టైంలో టిఫిన్ చేసేస్తున్నాము. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.